తుఫాన్తో ప్రజలు ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. ఇందుకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోంది. పాత పద్ధతిలోనూ హెచ్చరికలు చేస్తూ ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. అవేర్నెస్ అలర్ట్ బ్రాడ్కాస్టింగ్ తో రియల్ టైం డాటా అందిస్తోంది. విద్యుత్ అంతరాయం కలిగిన 1 కిలోమీటర్ వరకు స్పష్టమైన హెచ్చరికలు వెళ్లేలా 360 డిగ్రీల హార్న్ స్పీకర్ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి కడప జిల్లాలో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. అతి భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన ఈదుగాలులు వీస్తాయి. దయచేసి ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వారిచే జారీ చేయడమైనది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం ఈ రోజు రాత్రికి నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడుతుంది. ఇది మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారి అదే రోజు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపు ఎల్లుండి ఈ ప్రాంతాల్లో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన ఈదుగాలులు వీస్తాయి. దయచేసి ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ